ఒక చిన్న ఊరిలో చిన్నారెడ్డి అనే పేద పిల్లాడు ఉండేవాడు. అతని దగ్గర డబ్బులేమీ లేవు, అతనికి తిండి పెట్టేవారు కూడా లేరు. కాని అతని గుండె మాత్రం ఎంతో మంచి దయతో నిండిపోయి ఉండేది. రాత్రిపూట ఆకలితో పడుకునేవాడు, కాని ఎదుటివారికి సాయం చేయడం అంటే అతనికి చాలా ఆనందం. ఒకరోజు ఆకలితో ఉన్న చిన్నారెడ్డి పండ్లు వెతుకుతూ అడవిలోకి వెళ్లాడు. తినడానికి ఏదైనా దొరుకుతుందేమో అని ఆశగా అడవి లోపలికి నడిచాడు. బహుశా ఏదైనా పండ్లు దొరకవచ్చేమో అనుకున్నాడు. ఒక పండు అయినా దొరికితే తినగలను కదా అనుకుంటూ అడవిలో అడుగులు వేశాడు. అడవిలో తిరుగుతూ అతను ఒక్కసారిగా వింతగా మెరిసే ఓ గుహను చూశాడు. లోపల నుంచి మెరిసే వెలుగు కనిపించింది. ఇది ఏంటి అని ఆశ్చర్యంగా జాగ్రత్తగా లోపలికి అడుగులు వేశాడు. ఆ గుహలోకి వెళ్లిన చిన్నారెడ్డి ఆశ్చర్యపోయాడు. వాటి పొరలు అన్నీ వజ్రాలతో మెరుస్తున్నాయి. గోడలు, నేల, తలుపులు, గదులు వజ్రాలతో నిండి ఉన్నాయి. చిన్నారెడ్డి చూపులు మెరుపులతో కళ్ళెదురుగానే మెరిసిపోతున్నాయి. గుహలో ఒక పెద్ద రాతిపై ఇక్కడ మంచి మనసున్నవాళ్లకే స్థానం అనే పదాలు మెరిసే వెలుగుతో కనిపించాయి. చిన్నారెడ్డి చద్దిగా చదివి తల ఆడించాడు. నిజమే, గర్వం వద్దు. ఒక మంచి మనిషికే ఈ వజ్రాలు దక్కుతాయి. అహంభావం, స్వార్థం ఉన్నవారికి కాదు. మరో గదిలో చిన్నారెడ్డి ఓ బంగారు పంజరంలో ఉన్న చిన్నపాటి పక్షిని చూశాడు. అది మాట్లాడుతుంది, బాధగా చూసింది. అతని హృదయం కరిగిపోయింది. ఇక్కడ ఉన్న వజ్రాలు నీకు కావాలంటే ముందు నన్ను విముక్తి చేయు అంటోంది. పక్షిని విడుదల చేస్తే ఏం జరుగుతుందో చూద్దాం అనుకుని చిన్నారెడ్డి పంజరాన్ని నెమ్మదిగా తెరిచాడు. పక్షి హర్షంతో సంతోషంగా బయటకు ఎగిరిపోయింది. ఆ పక్షి మాయమైపోయి ఒక్కసారిగా మెరిసి ఓ దేవతగా మారిపోయింది. ఆమె చిరునవ్వుతో చిన్నారెడ్డిని చూసింది. అతని కళ్ళు ఆశ్చర్యంతో నిండిపోయాయి. దేవత తన చేతిని చిన్నారెడ్డి తలమీద పెట్టి ఆశీర్వదించింది. నీ మంచి మనస్సుకి ఇది బహుమతి అంది. అతని చుట్టూ వెలుగులు మెరిశాయి. చిన్నారెడ్డి తన ఊరికి తిరిగి వస్తున్నాడు. అతని వెనక వజ్రాల ఇల్లు వాలిపోతూ వస్తోంది. ఊరివాళ్లు ఆశ్చర్యంతో చూస్తున్నారు. వెంటనే చిన్నారెడ్డి తన వద్ద ఉన్న సంపదను పేదవాళ్లతో పంచుకున్నాడు. బట్టలు, తినుబండారాలు, డబ్బులు ప్రతి ఒక్కరికి ఇచ్చాడు. మంచి మనిషిగా ఉన్నాడే తప్ప మరిచిపోలేదు. అతని ముఖంలో ఆనందం. ఊరు పూర్తిగా మారిపోయింది. ఇళ్లకి రంగులు, పిల్లలకి నవ్వులు. ఊరిలో ఇక ఆకలి లేదు, దరిద్రం లేదు. అందరూ సంతోషంగా జీవించసాగారు. ఊరు అచ్చంగా మాయలోకం అయింది. అందరూ ఆనందంగా కలసిమెలసి జీవించసాగారు. ఆ ఊరి రాజు స్వయంగా వచ్చి చిన్నారెడ్డి మంచితనాన్ని చూసి ధర్మవీరుడు అనే బిరుదుతో గౌరవించారు. నీ మంచితనానికి దేశమంతా గర్వపడాలి అన్నారు. ఊరివాళ్లంతా చప్పట్లు కొట్టారు. అందరూ చూస్తుండగానే ఆ మాయగుహ మళ్లీ మూసుకుపోయింది. పళ్ళెం వలె మూతపడింది. ఎందుకంటే మంచి మనిషి దానికి న్యాయం చేశాడు. ఇప్పుడు అక్కడ ఓ రహస్యాన్ని చెప్పే వెలుగు మాత్రమే ఉంది. చిన్నారెడ్డి తన హృదయాన్ని చూపిస్తూ, ఇది నా వజ్రం. పిల్లలు, నిజమైన వజ్రం మన మనస్సులో ఉంటుంది. మనం మంచి వాళ్లైతే ప్రపంచమే మన ఇంటి వెలుగవుతుంది. మంచి మనసే నిజమైన సంపద. పిల్లలంతా నవ్వుతూ అతని చుట్టూ కూర్చున్నారు. ప్లీజ్ లైక్, సబ్స్క్రైబ్ ఆర్ ఛానల్.